నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఆత్మనిర్భర్ అనే మోడీ కలను సాకారం చేస్తూ సెమీకండక్టర్ టెక్నాలజీలో భారీ ముందడుగు వేసిన భారత్ డిసెంబర్ 2025లో భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుందాం. ధ్రువ్ 64 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CDAC అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూపొందపడింది. దీని సామర్థ్యం చూసుకున్నట్టయితే ఇది 1.0 GHz వేగంతో పనిచేసే 64-బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అన్నట్టు. ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ RISC-V ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. దీనివల్ల మన దేశం విదేశీ కంపెనీల నుంచి లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. దీని తయారీ సాంకేతిక చూసుకున్నట్టయితే దీనిని 28 నానోమీటర్స్ ప్రాసెసర్ నోడ్పై తయారు చేశారన్నట్టు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? స్మార్ట్ ఫోన్ లేదా హై ఎండ్ ల్యాప్టాప్లలో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లు అంత వేగంగా ఇది లేకపోయినప్పటికీ దేశ భద్రత మరియు మౌలిక సదుపాయాలకు ఇది ఎంతో కీలకం. ఎందుకంటే రక్షణ రంగమైన డిఫెన్స్లో విదేశీ చిప్లపై ఆధారపడకుండా పూర్తిగా దేశీయంగా తయారైన ఈ చిప్ని సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం ఉపయోగించవచ్చు. రెండోది వచ్చేసి 5G నెట్వర్క్లో టెలికాం మౌలిక సదుపాయాల కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. మూడోది వచ్చేసి పరిశ్రమలలో అంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ మరియు స్మార్ట్ మీటర్లలో ఉపయోగించవచ్చు. ఫోర్త్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల్లో కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం గతంలోనే అంటే 2018లోనే ఇలాంటి కొన్ని చిప్స్ని తయారు చేసింది. అంటే అదొక శక్తి IIT మద్రాస్ నుంచి, AGIT IIT బాంబే నుంచి వంటి చిప్లను తయారు చేసినప్పటికీ ఈ ధ్రువ్ 64 అనేది మరింత శక్తివంతమైన మరియు వాణిజ్యపరంగా విస్తృతంగా ఉపయోగించదగ్గ స్థాయికి చేరుకున్న ప్రాసెసర్ అన్నట్టు. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు సెమీకండక్టర్ రంగంలోనే భారత్ సాధించిన ఒక పెద్ద మైలురాయి. ప్రస్తుతం ఈ చిప్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ చిప్తో పోలిస్తే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఈ క్రింద పోలిక చూస్తే అర్థమైపోతుంది. అంటే మన తయారు చేసుకున్న ఈ ధ్రువ్ 64 అండ్ ఇప్పుడున్న ప్రపంచంలో ద బెస్ట్ చిప్ ఏదైతుందో యాపిల్ A18 Pro చిప్, ఈ రెండు కంపారిజన్ చూసుకుంటే ధ్రువ్ 64 యొక్క స్పీడ్ వచ్చేసి 1.0 GHz, ఈ యాపిల్ యొక్క చిప్ వచ్చేసి 4.0 GHz కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ దీని నోడ్ వచ్చేసి 28 నానోమీటర్స్, యాపిల్ వచ్చేసి 3 నానోమీటర్స్. దీని యొక్క యూజెస్ డిఫెన్స్, దీని యొక్క యూజెస్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, AI గేమింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ధ్రువ్ 64 యొక్క కోర్ చూసుకుంటే 2 డ్యూయల్ కోర్ ఉంది. అదే మన యాపిల్ చిప్లో చూసుకుంటే 6+ కోర్స్ ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ ధ్రువ్ 64 చిప్ ఇంత తక్కువ స్పీడ్ ఉన్నా మనం ఎందుకు సంబరపడాలి? ఎందుకంటే మనం ఒక సూపర్ ఫాస్ట్ ఫెరారీ కార్ను తయారు చేయలేదు, కానీ దానికన్నా మనం మన సొంత అవసరాల కోసం మన టెక్నాలజీతో మనమే ఒక దృఢమైన కార్ను తయారు చేసుకున్నాం అన్నట్టు. ముఖ్యమైన విదేశీ చిప్లలో మనకు తెలియని బ్యాక్ డోర్స్ అంటే గూఢచారి ప్రోగ్రాంలు ఎన్నో ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి. అందువల్ల మన రక్షణ రంగమైన మిసైల్స్, రాడర్స్లో మన సొంత చిప్ ధ్రువ్ 64 వాడటం వల్ల మన డేటా వేరే దేశాలకు వెళ్ళదు. అయితే అలాగే దీనిని ఉపయోగిస్తున్నందుకు మనం ఎవరికి లైసెన్స్ ఫీజు కూడా కట్టక్కర్లేదు.